బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్ మైదానంలో రేపు నిర్వహించనున్న ఈ సభకు అనుమతులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ యువ సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం కూడా ఉంది. సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రేపు సరూర్నగర్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు కూడా జరగబోతోంది. అయితే ఈరోజు షరతులతో కూడినటువంటి అనుమతిని అయితే కోర్టునిచ్చింది. ముందుగా పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. 17 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఈ సిపికి అనుమతి కోసం వాళ్ళు కోరారు. అప్పటి నుంచి కూడా అన్ని రకాల పేపర్లు వాళ్ళు అడిగినప్పటికీ అన్ని రకాల పేపర్లను కూడా సిపికి సబ్మిట్ చేశారు, పోలీసులు సబ్మిట్ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఈరోజు వరకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం వరకు కూడా చాలా ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగింది. పర్మిషన్ సభకు వస్తుందా లేదా అని. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు జరిగిన అనంతరం కోర్టు షరతులతో కూడినటువంటి అనుమతిని అయితే ఇచ్చింది. ముఖ్యంగా నిర్ణీత సమయంలోపు సభను పూర్తి చేయాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దు. విజయవాడ హైవేని దిగ్బంధనం కూడా చేయవద్దు. శాంతియుతంగా ఈ సభను నిర్వహించుకోవాలని కూడా కోర్టు షరతులతో అనుమతించింది. దీంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి అయితే ఊరట లభించింది. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 200 సంవత్సరాలు దాటింది. ఈ నేపథ్యంలో గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరిట అదే సరూర్ నగర్ గ్రౌండ్లో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. అందులో ప్రధానంగా చూసినట్టయితే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామంటూ కూడా కొన్ని హామీలు అయితే ఇచ్చింది. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించడం, దాన్ని నిధులు కేటాయించడం, అదేవిధంగా కొన్ని ఏదైతే స్కూల్స్లో కావచ్చు కాలేజీలో కొంత అప్గ్రేడ్ చేయడం అలాంటి కొన్ని డిక్లరేషన్లో ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంటే, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి కట్టుబడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉండాలి, సవాలుకు మేము స్వీకరిస్తాం, సవాలు సిద్ధం, ఒకవేళ 60,000 ఇచ్చారు నిరూపిస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తంగా మరోవైపు అశోక్ నగర్ కావచ్చు, అటు దిల్షుక్ నగర్ లాంటి చోట చాలా మంది నిరుద్యోగ యువత ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా మనం దిల్షుక్ నగర్ కావచ్చు, అదేవిధంగా అశోక్ నగర్లో నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 20,000 పోలీసులు ఉద్యోగాలు వేయాలని కూడా వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం మాత్రం 5,000 పోలీసులు ఉద్యోగాలకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 20,000 ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలని నిరుద్యోగులు పట్టుబడుతున్న పరిస్థితుల్లో రోజు హైదరాబాద్ సిటీలో దిల్షుక్ నగర్ కావచ్చు, అశోక్ నగర్లో ఆందోళనలు, ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కొనసాగుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వారికి పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలోనూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ కూడా రేపు యువ సంగ్రామ సదస్సును అటు సరూర్ నగర్ గ్రౌండ్లో ఏర్పడి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారు. ముఖ్యంగా 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఏం చేయలేని సందేశాన్ని కూడా రేపు కేటీఆర్ సభ నుంచి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చూస్తుంటే దాదాపు 20 నుంచి 25,000 మంది నిరుద్యోగులను ఈ సభకు యువతను తరలించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఇటు అశోక్ నగర్ కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఇలా దిల్షుక్ నగర్ ఎక్కడైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ చెప్పి సభకు రావాల్సిందిగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు పర్మిషన్ వచ్చింది కాబట్టి సభ అయితే సజావుగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యువ సంగ్రామ సదస్సు ద్వారా మరోసారి మళ్ళీ ఎక్కడైతే కోల్పోయారో అక్కడ వెతుక్కునే పనిలో బీఆర్ఎస్ పార్టీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా యువత నిరుద్యోగులే కారణమని, ఒకవైపు రైతులు కారణమని కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎదురు రైతుల్లో తమకు ఒక పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు యువత వైపు నుంచి పాజిటివిటీ కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తొలి విడతగా ఒక యువ సంగ్రామ సదస్సును రేపు నిర్వహించబోతోంది. చందు, కోర్టు అనుమతి అయితే లభించింది సభకి, బట్ పోలీసులు కొన్ని సూచించారు నిబంధనలు అనేది మనకి సమాచారం అందుతుంది. ఏంటి ఆ నిబంధనలు ఏంటి?
ప్రధానంగా చూసినట్టయితే ఏదైనా సభ ఇట్లా కోర్టు నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా కొన్ని షరతులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఏ టైంలో సభ నిర్వహిస్తూ ఉన్నారు, అది ఏ టైం వరకు నిర్వహిస్తారు అంటే ముఖ్యంగా 10 గంటలకు సభ స్టార్ట్ అయిందంటే దాదాపు 2-3 గంటలు మాత్రమే పర్మిషన్ ఇస్తే ఆ లోపలనే సభను కూడా ముగించాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 నుంచి 1 గంట వరకు ఇస్తే ఖచ్చితంగా 1 గంట లోపు సభను ముగించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ కేసులు పోలీసులు కూడా నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలుగుతాను అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అటు దిల్షుక్ నగర్ కావచ్చు, ఇటు అశోక్ నగర్, ఇందిరా పార్క్ చోట్ల గత కొద్ది రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. కాబట్టి రేపు సభకు వస్తే ఏమైనా శాంతి భద్రతకు ఏమైనా విఘాతం కలుగుతుందా, వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఆందోళన చేస్తారా అన్నటువంటి ఒక కోణంలో అటు ప్రభుత్వం కావచ్చు పోలీసులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని షరతులు పెట్టకపోతే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా శాంతి భద్రత విఘాతం కలిగించవచ్చు. ముఖ్యంగా విజయవాడ హైవే చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి